Hi, this is Dinesh Gangasani. Welcome to my channel Think About This. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చాలా సైలెంట్ మోడ్లో ఉంది అనే దాని గురించే మనం మాట్లాడుకుందాం. చూడండి తెలంగాణ ప్రజలారా, 2023 డిసెంబర్కి ముందు అంటే దాదాపుగా కరోనా టైం నుండి 2023 డిసెంబర్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే టైం వరకు కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో బీజేపీ వాళ్ళు తమకున్న కొద్ది సంఖ్యాబలంతో పైన ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీలో ఉన్నటువంటి మోడీ అమిత్ షా అండతో ఎంతగా రెచ్చిపోయారంటే చిన్న చిన్న అంశాలను కూడా పెద్దగా భూతద్దంలో చూపెట్టి మాట్లాడినటువంటి ఈ బీజేపీ లీడర్లు ఈ 8 నెలల కాలం నుండి ఎందుకు సైలెంట్ మోడ్లో ఉన్నారో రాష్ట్ర ప్రజానికానికి కూడా అర్థమవట్లేదండి. ఇదే బండి సంజయ్ ఒకప్పుడు చిన్న చిన్న ఇష్యూలకు కూడా ఇటు కేటీఆర్ని, హరీష్ రావుని, కేసీఆర్ని అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ని ప్రతి సందర్భంలో అంశం ఉన్నా లేకపోయినా విమర్శించడమే అంశంగా పెట్టుకున్నటువంటి సంజయ్ కావచ్చు, ఇలా అరవింద్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఇంకా సెంట్రల్లో అమిత్ షా, మోడీ లాంటి లీడర్లు కావచ్చండి. మరి ఈరోజు ఎన్నో ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు బాధపడుతుంటే మరి బీజేపీలో ఉన్నటువంటి ఈ లీడర్లు ఎందుకు అతిగా స్పందించడం లేదు? మరి కరోనా తర్వాత నుండి ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో తమ బలం పుంజుకోవడానికి కాబోలనుకుంటాను ఎంతగానంటే వాళ్ళు మాట్లాడే ప్రతి అంశంలో అదిలో నిజముందా అబద్ధముందా అని పక్కన పెట్టేస్తే ప్రతి అంశాన్ని రాజకీయం చేయడానికే వాడుకోవడం జరిగిందండి. దీనికి ఒత్తాసుగా అప్పుడున్నటువంటి మీడియా, ప్రధాన మీడియా ఒక 2 ఛానళ్ళు తప్పించేసి యూట్యూబ్లో ఉన్నటువంటి చాలా మీడియా కావచ్చు, నెక్స్ట్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలు కావచ్చు అండి, ప్రధానమైన చాలా మీడియా 90% మీడియా ఈ బీజేపీ కాంగ్రెస్కి వంత పాడుతూ బీఆర్ఎస్ను అణిచివేయడానికి ప్రయత్నించండి. ఇదే ఈ 90% మీడియా ఈరోజు కూడా ఎలా ఉంది అంటే ఈరోజు కాంగ్రెస్ తప్పులను కూడా ఎక్కడ ఎండగట్టట్లేదు, బీజేపీకి సంబంధించినటువంటి ఏది కూడా ఎండగట్టట్లేదండి. ఏమైనా సరే వాళ్ళు మాట్లాడే అంశాలను అది కూడా దేని మీద మాట్లాడే అంశాలని, బీఆర్ఎస్ని తిట్టడము చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ మీద పెట్టే అంశాలని ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు ఏదైతే బాధపడుతున్నారో, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి మీద మాత్రం ఈ 2 పార్టీలు ఈరోజు కూడా సరైన ఫోకస్ చేయట్లేదండి. వాళ్ళ ఫోకస్ అంతా కూడా ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ను ఎలా అణిచివేయాలని మాత్రమే ఆలోచిస్తున్నారు. మరి 2000 నుండి 2023 డిసెంబర్ వరకు బీజేపీలో ఉన్నటువంటి ప్రతి లీడర్ కూడా ఆగమాగం, ఎలా అంటే అసలు ఏదో జరిగిపోతుంది తెలంగాణలో అన్నట్టు ఆగమాగం చేశారు కదా. చివరికి వీళ్ళకు ఎలాగంటే ఆ టైంలో ఉన్నటువంటి గవర్నర్ తమిళిసై కూడా ఆమె కూడా ఆ పార్టీకి మెంబర్ అన్నట్టు బిహేవ్ చేశారండి. గవర్నర్ న్యూస్ను కూడా కవరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎంతగా అంటే అసలు ఒక పేపర్ని మనం చూస్తే 90% వార్తలు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ కంటే కూడా ఎక్కువగా ఈ 90% మీడియా 90% వార్తలు కాంగ్రెస్ ఏం తిట్టింది, బీజేపీ ఏం మాట్లాడింది, వీటిని ఫోకస్ చేస్తూ గవర్నమెంట్ను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారండి. మరి ఇలాంటి బీజేపీ వాళ్ళు మరి ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే ఎందుకు మాట్లాడట్లేదు? ఆ రోజు ఇదే కేటీఆర్, హరీష్ రావు సెంట్రల్ నుండి మనకు రావాల్సిన ప్రతి అంశం గురించి మాట్లాడినప్పుడు మీకు బల్పు అది ఇదని మాట్లాడిన వాళ్ళు ఆ రోజుల్లో ఎన్నో బల్పు మాటలు మరి కేసీఆర్ మీద, హరీష్ రావు కేటీఆర్ మీద మాట్లాడినటువంటి వీళ్ళు ఈరోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? సింపుల్గా బీఆర్ఎస్ని తిట్టేటప్పుడు ఏం లేదండి, హరీష్ రావు దోచుకున్నాడు, కేటీఆర్ దోచుకున్నాడు, కేసీఆర్ దోచుకున్నాడు, ఇదే ఇక మామూలుగా చెప్పాలంటే కేటీఆర్ని ఏమని అనాలంటే బల్పు. అరే బల్పు మాటలు మీకు లేవా? ఎన్ని బల్పు మాటలు మాట్లాడారండి మీరు? సో ఇవన్నీ ఏది లేదండి. సింపుల్గా వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఎప్పుడైనా సరే బీఆర్ఎస్ని అనగదొక్కాలని మాత్రమే వీళ్ళ టార్గెట్ అండి. చివరికి నిన్న కవిత బెయిల్ పైన రిలీజ్ అయిన అంశంలో కూడా
వీళ్ళు ఏమన్నా స్పందించారా? అతిగా స్పందించారు. ఎన్నడూ లేనిది బండి సంజయ్ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టుగా బండి సంజయ్ దీనిపైన అతిగా స్పందించడం జరిగింది. 2023 కంటే ముందు అక్కడెక్కడో చిన్న చిన్నగా రైతు ఆత్మహత్య జరుగుతుంది, దాన్ని పెద్ద భూతద్దంలో చూపెట్టి మొత్తుకున్నటువంటి ప్రధాన మీడియా మరి ఈరోజు రాష్ట్రంలో రుణమాఫీ సరిగ్గా కాకుండా రైతులు ఎంతోమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అగ్రికల్చర్లో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. ఈరోజు రైతుల సమస్యలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, ఇలా నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో ఈరోజు వైద్యము మొత్తం పడక వేసిందండి. ఇలా ప్రతి దాంట్లో సమస్యలలో తచ్చాడుతున్నటువంటి ఈ రాష్ట్రంని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉన్న టైంలో క్వశ్చన్ చేయాల్సిన బీజేపీ ఎవరిని ఎక్కువ క్వశ్చన్ చేస్తుందండి? తిరిగి మళ్ళీ ఏమి పని పాట లేకుండా బీఆర్ఎస్ని బద్నాం చేయడం మాత్రమే పనిగా పెట్టుకుంది. కేటీఆర్ని తిట్టాలా, హరీష్ రావుని తిట్టాలా, కేసీఆర్ని తిట్టాలా, ఇది మాత్రమే వీళ్ళు ఒక పనిగా పెట్టుకున్నారండి. ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఒక్కసారి. ఈరోజు రాష్ట్రంలో రుణమాఫీ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ గురించి ఏం మాట్లాడారు? ఎంత ధర్నాలు చేశారండి? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మరి ఎవరు స్పందిస్తున్నారండి? బీజేపీ వాళ్ళు అతిగా. నెక్స్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే మరి మొన్న ఢిల్లీలో మోడీకి అగైనెస్ట్గా, అంబానీ అదానీకి అగైనెస్ట్గా ధర్నా చేశారు కదా, మరి ఇప్పుడు ఏం మాట్లాడారు? మరి ఏం మాట్లాడేది లేదండి. ఏమున్నా ఎలా ఉందంటే నిరుద్యోగుల సమస్యల మీద మాట్లాడేది లేదు. సింపుల్గా బీఆర్ఎస్ని తిట్టాలి, బీఆర్ఎస్ని తిడితేనే మనకు మైలేజ్ వస్తుంది. ఇదే క్రైటీరియాని 2020 నుండి ఈ రోజుకి ఫాలో అవుతున్నారండి. అప్పట్లో మీ సంఖ్యాబలం తక్కువ ఉంటేనే అంతలా మురిగిన అరిసిన మీరు ఈరోజు 8 మంది లోకసభ, 8 మంది అసెంబ్లీ మెంబర్స్ ఉన్నటువంటి మీరు ఇంత బలం పెట్టుకొని ఎందుకు పాలకపక్షమైనటువంటి కాంగ్రెస్ని మీరు సరిగ్గా ధీటుగా క్వశ్చన్ చేయలేకపోతున్నారో అర్థం కావట్లేదు సామాన్య తెలంగాణ ప్రజానికానికి. మరి మీరు ఈ క్వశ్చన్ చేయడం పక్కన పెట్టేసేసి ఇలా చేయడం పక్కన పెట్టేసి ఎంతసేపు మీరు ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ని బదనాం చేయడము, బీఆర్ఎస్ని ఇంకా ఆడిపోసుకోవడం మాత్రమే చేస్తున్నారండి. ఈరోజు గవర్నర్ ఎక్కడ ఉన్నారో కూడా అర్థం కాదండి. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే గవర్నర్ ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో ఎవరికి అర్థమవట్లేదు. ఒకప్పుడు గవర్నర్ ఎలా ఉండేదంటే అసలు సమస్యలు లేకపోయినా ఏదో పెద్ద సమస్యలు ఉన్నట్టు తను కూడా వార్తల్లో నిలిచి తెలంగాణలో ఏదో జరిగిపోతుందన్న ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేలా మొత్తం మీద కేసీఆర్ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలి, కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టిపోయాలి, మొత్తం మీద ప్రజలలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత రావాలన్న ఉద్దేశంతో మాత్రమే కాంగ్రెస్, బీజేపీలు పనిచేసండి. ఆ మైండ్ గేమ్తో పనిచేసినట్టు ఈ ఇద్దరు అప్పట్లో గవర్నర్ కూడా వీళ్ళకి హెల్ప్ చేసింది అనుకోవాలండి. ఇప్పుడు మాత్రం ఇదే మైండ్ గేమ్ని ఇప్పుడు ఫాలో అవుతున్నారండి. ఎన్ని సమస్యలున్నా బీజేపీ, కాంగ్రెస్ నాకు తెలిసి ఒక జట్టుగానే రాష్ట్రంలో పనిచేస్తున్నాయన్న నమ్మకం ఈరోజు రాష్ట్ర ప్రజలకి కలుగుతుంది. నాలాంటి తెలంగాణ వాదులకైతే ఈ డౌటు 100 కాదండి, 1000% ఈ డౌట్ ఉందండి. మరి బీజేపీ వాళ్ళు ఇప్పటికైనా మేల్కొని రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం పైన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని క్వశ్చన్ చేయండి. లేదు అంటే ప్రజలే మీకు గుణపాఠం చెప్తారండి. వ్యూవర్స్, ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ నొక్కండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట బటన్ ప్రెస్ చేయకపోతే ప్రెస్ చేయండి. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.